క్రిష్ స్టార్ట్ చేశాడు, ఏం జ్యోతి కృష్ణ ఫినిష్ చేశాడు. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ప్రొడక్షన్లో ఉండి ఫైనల్గా రిలీజ్ అయిపోయింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీర మల్లు. ఎలా ఉందో తెలుసుకునే ముందు లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి. నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇంప్రెస్ చేయలేదు అనమాట. సినిమాటోగ్రఫీ కానీ, రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ ఏది కూడా. ఈ మూవీకి వెళ్ళేది ఒకటే రీజన్, కామన్ ఆడియన్స్ కానీ, కోర్ ఫ్యాన్స్ కానీ, అది పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎందుకు ఓకే చేశారు ఈ మూవీ అన్నట్టు అనిపించింది. కంటిన్యూటీ కూడా మిస్ అవుద్ది అనమాట. ఒక దగ్గర బియర్డ్ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర అసలు బియర్డ్ ఉండదు, ఒక దగ్గర ఏవో జరుగుతూ ఉంటాయి. ఒక దగ్గర మైండ్ దొబ్బేసింది ఎక్కడంటే, బాడీ ఎవరిదో ఉంటుంది, తల సీజీఐ చేసి పవన్ కళ్యాణ్ గారిది పెట్టారనమాట. స్టోరీ స్క్రీన్ ప్లే అన్నట్టు మాట్లాడడానికి ఏం లేదనమాట. మీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఏంటి అనేది. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే, ఈ మూవీలో సగం మంది తెలుగు వాళ్ళు ఉంటారు, సగం మంది హిందీ వాళ్ళు ఉంటారు. లిప్ మూమెంట్ కూడా సరిగ్గా ఇవ్వరు అనమాట. వాళ్ళు హిందీలో మాట్లాడుతూ ఉంటారు, వెనక నుంచి తెలుగు డబ్బింగ్ వస్తూ ఉంటుంది. అంటే మనం చూసాం, హిందీ అని ఒక మెయిన్ విలని తెచ్చుకుంటాం, వాడు హిందీలో మాట్లాడుతుంటాడు, డబ్బింగ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ సగంకి సగం మంది హిందీలోనే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా బాబీ డియోల్ అసలు ఔరంగజేబ్గా వాడేందుకు, ఇలా ఉంటుంది వాడి గడ్డం, వాడు ఔరంగజేబ్ అంటూ ఉంటాడు. అందరూ ర్యాండమ్గా వచ్చేసి ఆ ఇచ్చిన కాస్ట్యూమ్ వేసేసుకొని, ఆ గెటప్ వేసేసుకొని 4 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోయినట్టు. అలానే ఉంటుంది యాక్టింగ్ కూడా. లీస్ట్ బాదర్డ్ అనమాట, అంటే లీస్ట్ ఇంట్రెస్టెడ్. వచ్చేసి డైలాగ్ చెప్పి వెళ్ళిపోదాం. ఎన్ని ఫేక్గా ఉంటాయా, యాక్టింగ్ దగ్గర నుంచి అంత ఫేక్గా నడుస్తూ ఉంటుంది. సెట్లు అన్నీ ఫేక్. సినిమా అంటేనే అబద్ధం ఆఫ్కోర్స్, బట్ అది తెలియకూడదు కదా, అది సెట్ అన్నట్టు తెలిసిపోతుంది. అలా నడుస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే, ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకుంటే తప్ప ఇలాంటి మూవీస్ రావు. అంటే వీళ్ళకి ఏం పెట్టినా సినిమా చూస్తారు, వీళ్ళకి ఏం చూపెట్టినా సినిమా చూస్తారు అని అనుకుంటే తప్ప ఇలాంటి మూవీస్ రావు. ఏమనంటే ఫ్యాన్స్ స్టఫ్ అంటారు, ఇది ఫ్యాన్స్ కోసమే, ఫ్యాన్స్ బాగా నచ్చుతుంది అన్నట్టు. వాళ్ళకి ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి కదా. అంటే వాళ్ళకి ఏం పెట్టినా చూసేస్తారు, అదే ఫ్యాన్సా? ఫస్ట్ డే వచ్చి అంతంత హడావిడి చేసి, అందరినీ పోస్టర్లు కట్టి, అంతంత పెద్ద పెద్ద బ్యానర్స్ వేసి, ఎంత రేట్ ఉన్న టికెట్ కొనుక్కొని చూస్తారు. అంటే ఇంచు కూడా రెస్పెక్ట్ లేదు. ఆడియన్స్ అంటే ఇంచు కూడా రెస్పెక్ట్ లేదు. ఏది చూపెడితే మనం అది చూస్తారు. అదే అదే మైండ్ సెట్. మళ్ళీ మనకి స్పెషల్ నేమ్ ఉంది కదా తెలుగు ఆడియన్స్ అంటే, ఏ సినిమా అన్నా చూస్తాం, ఏ సినిమాని ఎంకరేజ్ చేస్తాం, చూస్తున్నాం. వాళ్ళు పెడుతున్నారు, మనం చూస్తున్నాం అనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చింది చూపెడుతున్నారు, మనం చూడాలి. ఏంటిది అవుట్పుట్ ఏంటి అని క్వశ్చన్ చేయకూడదు. నువ్వు ఓడివి, నువ్వెంత, అంతే. సో యా, ఇంకో 1.5 monthలో ఓజీ వస్తుంది, అదే కంబ్యాక్ అనమాట. ఆ మూవీ చూద్దాం. సో అప్పటిదాకా చల్.